ఈనాటి దీవ బలి పూజలో ప్రత్యేక విధముగా మల్లవరపు జోసఫ్ వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధముగా వారి అక్కైనటువంటి సిస్టర్ పుష్ప గారిని దేవుడు ఆమెకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని ఈ యొక్క దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. బి ప్రవీణ్ వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని ఈ యొక్క దీవ బలి పూజలో మనమందరం కూడా ప్రార్థించుదాము. అదేవిధముగా మల్లవరపు జోస్పిన్ వారి కుటుంబంలో ఈ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరియు సాగరిగా మనీషాకు మంచి జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమని మరియు వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని చేసే పనులకు దేవుని యొక్క ఆ తోడ్పాటు ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆ చిన్నారి బాలయేసు పేరట ఈ యొక్క దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. తప్పెట జార్జి సుశీల వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు తప్పెట శేఖర్ బాబు, వెలంగిన్ రాణి, కిరణ్ కుమార్, మౌనిక, తేజశ్రీ, స్రవంతి, సౌజన్య మరియు నీలం, రత్నకుమారి, చరణ్, ప్రశాంతి వారికి చేసినటువంటి మేలులకు గాను మంచి ఆరోగ్యాన్ని బుద్ధిని జ్ఞానాన్ని దయచేయమని ఆ చిన్నారి బిడ్డలకు చదువును తెలివితేటలను దయచేయమని వారు చేయు ప్రతి పనిలో దేవుని యొక్క తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండాలని చిన్నారి బాలయేసు పేరట యుగ దీవ బలి పూజను సమర్పిస్తున్నాం. వసంత వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు వారి కుమార్తెకు మంచి జ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించమని యుగ దీవ బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి మనందరి యొక్క వ్యక్తిగత అవసరాల్లో ఆ దేవుడి సహాయం మనకెంతగానో ఉంది. గడిచిన సంవత్సరం అంతా కూడా ఎన్నో మేళ్ళు దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ సమయంలో వాటిని అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా మన యొక్క విచారణకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆర్థికంగాను మనకు సహాయం చేసినటువంటి ధర్మదాతలను వారిని అందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారి కోసం దేవుడు ప్రత్యేక విధంగా వారిని హేరాళమైనటువంటి కృపావరములతో వారిని నింపాలని చెప్పేసి ఎవరెవరైతే మన యొక్క ప్రార్థనా సహాయాన్ని అడిగినారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనమందరము ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి దీవ బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజును కన్నా ఓ పవిత్ర మాత నీకు వందనములు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా 3 పండుగలను మనం కొనియాడుతున్నాం. మొదటిగా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. గడచిన సంవత్సరానంతటిని కూడా దేవుడు చేసినటువంటి మేలులకు వందనాలు చెల్లిస్తూ, ఒకవేళ ఏదైనా తప్పిదములు చేసినట్లయితే ఇదిగో ఆ తప్పిదములను మన్నించండి ప్రభువా, ఇక ఆ తప్పిదములు మళ్ళీ నేను తిరిగి చేయకుండా కొత్త సంవత్సరంలో నేను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చయ్యా అని చెప్పేసి ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనమందరం కూడా యావత్ ప్రపంచమంతా కొనియాడుతుంది. అదేవిధముగా ఈరోజు యేసు నామకరణ పండుగను మనం కొనియాడుతున్నాం. ఈ యేసు నామకరణ పండుగ సకల క్రైస్తవుల పండుగ. దానిలో కథోలికులు లేదు, కేవలం కథోలికులనే కాదు, సకల క్రైస్తవులు
అన్ని రకాల డినామినేషన్స్ వారు కూడా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క యేసు నామకరణ పండుగ. కాబట్టి ఈ సమయంలో మన క్రైస్తవులమైనటువంటి మనమందరినీ కూడా దేవుడు ఒకే విశ్వాసంలో మనం నూరంతలుగా దీవించబడాలని ఆ ప్రభువుని ప్రార్థన చేద్దాం. చివరిగా మనమందరము కూడా మరియ తల్లి మాతృత్వపు పండుగ. ఇది కేవలము కథోలికలమైనటువంటి మనందరం జరుపుకునేటువంటి పండుగ. అమ్మను గౌరవించేటువంటి పండుగ. మన తల్లిని మనమందరం కూడా గౌరవించాలి. మన తల్లిని మనం ఏ విధముగా గౌరవిస్తామో సాక్షాత్తు దేవుని తల్లి దేవుడు మనందరికి కూడా ఈ లోకం నుండి వీడిపోతూ మనకిచ్చినటువంటి గిఫ్ట్ అదేంటంటే అమ్మ. ఆ మరియమ్మను మనందరికి కూడా మనందరి తల్లిగా మనకు ప్రసాదించినందుకు ఈరోజు ఆ అమ్మతనాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ మరియమాత మన జీవితంలో జరిగినటువంటి అనేక మేలులు, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం పొందేటువంటి ఆ అనుభూతిని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనమందరం కూడా ఈ 3 పండుగలను అర్థవంతంగా జరుపుకోవడానికి కావాల్సినటువంటి అనుగ్రహాలను దేవుడు మనకు దయచేయాలని, తెలుసో తెలియజేసినటువంటి ఆ పొరపాటులను దేవుడు మన్నించాలని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపజేసిన మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేర్చి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 27 వరకు. యావే మోషతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకమని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానము ఒసుగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెను అని చెప్పాను. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు. పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రుల మగుటచే
దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలో నుండి ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుండి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గూర్చి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున
పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గూర్చి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నాము. నూతన సంవత్సరం అంటేనే మనందరికి కూడా సరికొత్త ఆశలతో, ఆశయాలతో, కొత్త కొత్త ఆలోచనలతో, ఎంతో సంతోషంతో మనము ఈ యొక్క నూతన సంవత్సరం జరుపుకోవాలని ఆశపడేవారు ఎందరో. ముఖ్యంగా మనము కొంతమందిని చూస్తే టౌన్లలో ఇప్పుడు చాలా వరకు ఈ నూతన సంవత్సర సెలబ్రేషన్స్ కరెక్ట్ వస్తానే అందరూ కూడా లేకపోతే పబ్బులలో మంచిగా డాన్స్ చేస్తూ, లేదా రోడ్లపైన కేరింతలు కొడుతూ, కొన్నిసార్లు ట్రాఫిక్ అన్నీ కూడా ఆపివేస్తూ, ఇలా రకరకాల సంబరాలతో ఎంతోమంది అందరినీ ఆనందింపజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అవన్నీ పోగొట్టి మనము నిద్ర మేలుకొని చలి పెడుతున్న అన్నీ కూడా కప్పుకొని నడవలేనటువంటి వారు, కొంతమందికి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, కొంతమందికి చాలామందికి కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చినాయి. ఇన్ని పెట్టుకొని కూడా ఇదిగో నేను ప్రార్థనలో పోవాలి, గుడిలో కూర్చోవాలి అని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఈ విధంగా కూడా పండుగ ఈ నూతన సంవత్సరాన్ని కొనియాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ చివరి గడియల్లో ఉంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనకేం జరుగుతుంది అనేది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా 3 పండుగలు మనం కొనియాడుతున్నాం. అందరూ కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని కొనియాడుతుంది. జనవరి నెల, జాన్వరి అనేటువంటి పదము అది జానుస్ అనేటువంటి పదం నుండి వచ్చిందంట. జానుస్ అంటే అది ఒక దేవుని పేరు, రోమన్ దేవుడు. ఆ జానుస్ అనేటువంటి ఆ దేవునికి 2 ముఖాలు ఉంటాయంట. ఒకటి ముందుకి, 2 వెనక్కి. ముందు వైపు చూస్తూ వెనక్కి వైపు చూస్తూ, ఆ విధంగా జానుస్ అనేటువంటి దేవుడికి 2 ముఖాలు కలిగినటువంటి పదం. అందుకనే జనవరి నెలలో మొట్టమొదటిగా మనమందరం కూడా దేవుని వైపు చూడాలి. ఆ 2వ ముఖం వెనక్కి ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి వాటన్నిటిని కూడా మనము తుడిచిపెట్టాలి. ఇక వెనక్కి చూడకూడదు, ముందుకు మాత్రమే చూడాలి. జరిగిపోయినటువంటి కాలం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఆ విధంగా పునస్కరించుకొనే ఈ జాన్వరి అనేటువంటి పదం వెలుగులోకి వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఈ జనవరి నెల ఏ విధంగా ఆ దేవుడు 2 రకాల ముఖాన్ని కలిగి ఉన్నాడో, రోమన్ దేవుడు, ఈరోజు మనం కూడా ఈ పండుగలో ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో గడచిన కాలాన్ని మర్చిపోతూ, ఏదైనా చెడుగు ఉన్నట్లయితే వాటిని కూడా తుడిచివేస్తూ, నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో, ఉత్తేజముతో, నూతనత్వంతో మనం ముందుకు సాగిపోవాలి. అందుకే ఆదికాండము 41వ అధ్యాయము
51వ వచనంలో చూస్తే, దేవుడు నన్ను కన్నవారిని దేవుడు నన్ను కన్నవారిని నా కష్టములను మర్చిపోవునట్లు చేసినని యోసేపు పెద్ద కుమారునికి మనస్సే అని పేరు మనస్సే అనే పేరు పెట్టను. ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆ యోసేపుకి, పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపుకి 2 కుమారులు. ఒక కుమారునికి మనష్షే అని పేరు పెట్టను. మనష్షే అనగా ఆయన పేరుకు అర్థం ఏంటంటే మరచిపోవునట్లు చేయుట. బాగా జ్ఞాపకం చేసుకోండి, మరచిపోవునట్లు చేయుట మొదటి కుమారుని పేరు. రెండో కుమారుని పేరు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. అభివృద్ధి. కాబట్టి ఈరోజు దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనల్ని మనం మర్చిపోవునట్లు చేయాలి. ఇది పాత జీవితాన్ని మర్చిపోవాలి, క్రొత్త జీవితంలో అభివృద్ధి అనే దానిని మనము ఆస్వాదించాలి. ఏ విధముగా అయితే యోసేపు గారు తన అన్నదమ్ములు తనకు తలపెట్టినటువంటి కీడును, అన్నదమ్ములు ఆయన ఒక గోతిలో తోసేశారు, ఆయన్ని విదేశీయులకు అమ్మివేశారు. పొతీఫరు భార్య ఆయన పైన నిందలు వేసింది, ఆయన చెరసాల పెట్టారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందుల్ని ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఒకానొక సందర్భంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ఎవరైతే హాని చేశారో స్వయాన తన అన్నదమ్ముళ్ళు మళ్ళీ ఆ యొక్క యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మర్చిపోయాడు. వాళ్ళు చేసినటువంటి కీడులని అవన్నీ కూడా మర్చిపోయాడు. అందుకే ఆయన కొడుకులకు ఏమని పేరు పెట్టాడంటే మనస్సే, మరచిపోవునట్లు చేయువాడు అని. కాబట్టి ఈరోజు ఈ పండుగ మనం చేసుకోబోతున్నటువంటి మనము దేవుడు చేసినటువంటి మంచిని మాత్రమే మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన అభివృద్ధిని, మనకు చేసినటువంటి మేలును మాత్రమే మనం తలుచుకోవాలి. ఈ యొక్క చెడునంతటిని కూడా మర్చిపోవాలనేదే ఈ పండుగ యొక్క ఉద్దేశం. మరి ముఖ్యంగా ఈ యోసేపు గారి యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది. అదే విధముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము అక్కడ కూడా 18-19 వచనాలు చూస్తే ఏమని చెప్తారంటే, అక్కడ కూడా ప్రభువు మనము గతమును గురించి జ్ఞప్తికి చేసుకోనకూడదు అని చెప్తాడు. మనము పాత జీవితానికి మనం గుడ్ బై చెప్పాలి అనేటువంటి అంశాలను గురించి ప్రభువు మనకు అక్కడ ఎరుకపరుస్తున్నాడు. అదేవిధంగా హోషేయ గ్రంథము 1వ అధ్యాయము అక్కడ దాదాపు 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ అలా పోతే అక్కడ దేవుని వాక్యాన్ని ఎవరైతే అంటిపెట్టుకొని జీవిస్తారో వారి జీవితం ఏమవుతుందో అలాంటి అంశాల గురించి మనకి అక్కడ హోషేయ గ్రంథంలో మనకు చెప్పబడుతుంది, యెహోషువ గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. ఆ యెహోషువ గ్రంథంలో మనం అక్కడ చూసినప్పుడు ఏమని చెప్తుందంటే, ఇదిగో మోషే ఇక లేరు. మోషేకు బదులుగా ఆయన ఎవరిని, యెహోషువని ఎన్నుకుంటున్నాడు. యెహోషువకు చెప్తున్నాడు, ఇదిగో ఈనాటి నుండి నేను ఏ విధంగా అయితే మోషేకు నేను సహాయం చేశానో ఆ విధమైనటువంటి సహాయాన్ని నీకును నీ సంతతి వారికి నేను చేస్తాను. కావాల్సింది నీవు చేయాల్సిన పని ఏంటంటే కేవలము ధర్మశాస్త్రం యొక్క ఆ చట్టాన్ని అనుగుణంగా నువ్వు జీవించాలి. అందుకే అక్కడ ఏం చెప్తున్నారు, మొదటి అక్కడ వాక్యాన్ని చూస్తే ఎవరు వీళ్ళకి చెప్తారనమాట. యెహోషువకు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, మీరు ఎంతవరకు భూమి మీద నడుస్తారో ఆ భూమి అంతా మీకు ఇచ్చేస్తాను. అదేవిధంగా మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎదిరించలేరు, నేను ఎల్లప్పుడూ కూడా మీకు తోడై ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్పాడు? దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుగుణంగా జీవిస్తారో అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నీవు నడిచినంతటి నేలను నీకు ఇచ్చేస్తాను, నిన్నెవ్వరు కూడా ఎదిరించలేరు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే నేను నీ పక్షాన నడుస్తున్నాను కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అలనాడు
యెహోషువకు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు దేవుడు నీకు నాకు మనందరికీ కూడా చెప్తున్నాడు. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో మీరు గమనించినట్లయితే మొదటి పట్టణంలో కూడా దేవుడు చెప్తున్నాడు, యావే మిమ్ము దీవించునుగాక, యావే ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించునుగాక, యావే కృపతో చూసి మీకు సమాధానం ఇస్తాడని చెప్పేసి ఈనాటి మొదటి పట్టణంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో పొద్దున్నే అంటే తెల్లవారకు ముందే, ఇప్పుడు తెల్లవారుజాము అనమాట, 12 గంటలంటే మనము క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. ఈ క్రొత్త సంవత్సరంలో మనం నిద్ర మేల్కొని ఎందుకు మనము ఈ దేవాలయంలో ఇక్కడ ఉంటున్నాము, ఎందుకు మన ప్రార్థనలో ఉంటున్నామంటే దానికి అర్థము ఉంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడు, కాలమును యుగ యుగములను అన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అని. కాబట్టి ఈరోజు ఈ నూతన సంవత్సరం అనేది దేవుని యొక్క ఆధీనంలో ఉంది. నువ్వు గడిపేటువంటి ప్రతి క్షణం అది దేవుని యొక్క సంరక్షణలోనే మనం ఉంది. కాబట్టి మనము పొద్దున్నే దేవుడితో మన యొక్క యుగాన్ని, మన యొక్క జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అందుకే దర్శన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం కూడా ఏం చెప్తుందంటే, నేనే ఆదియును అంత్యమును అని ప్రభు చెప్తున్నాడు. ఆయనే ఆరంభం, ఆయనే ఎండింగ్, ఆయనే అంత్యం. కాబట్టి ఈరోజు మనదంటూ ఏమీ లేదు. మనము దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నటువంటి కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తాను. ఎజేకియా రాజుల 2వ దినచర్య 29వ అధ్యాయము అక్కడ మనం చూస్తే, రాజుల 2వ దినచర్యలు 29వ అధ్యాయము అక్కడ మనం చూస్తే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఏం చెప్పబడిందంటే, హెజేకియా రాజు ఆయన 25 సంవత్సరాల వయసులో ఆయన రాజు అవుతాడు. దాదాపు 29 సంవత్సరాల పాటు ఆయన రాజ్యపాలన గావిస్తారు. అక్కడ మనం ఎందుకు ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, వాక్యం పలుకుతుంది, మొదటి రోజున మొదటి నెలలో ఆయన తన యొక్క పరిపాలన ప్రారంభించాడంట, తన రాజ్యపాలన. ఆ రాజ్యపాలన ప్రారంభించే ముందు ఆయన ఏం చేస్తాడంటే, దేవాలయానికి పోయి ఆ దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని మరమ్మతులు చేయిస్తాడు. ఆ దేవాలయాన్ని శుభ్రపరుస్తాడు. దేవాలయంలో కొన్ని అనవసరమైనటువంటి వస్తువులున్నా, అమంగళపరిచేటువంటి ఏదైనా ఉన్నట్లయితే వాటినన్నిటిని కూడా తీసి బయటపడవేసి దానిని, ఇది పవిత్రమైనటువంటి ఆలయం, ఇక్కడ ఆయన యొక్క పరిపాలన మొదటిగా ప్రార్థన, దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఆయన పరిపాలన ప్రారంభిస్తాం. ఆ విధంగా ఆయన దాదాపు 29 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన, రాజ్యపాలన జరిగిందని మనకు వాక్యం చెప్తుంది. వాక్యంలో మనం చూస్తాం, ఇంకా చదువుకుంటూ పోతే ఆయన పాడి పంటలను ఆయన సమృద్ధిగా ఆయనకు దీవించాడని, మరి ముఖ్యంగా శత్రువుల పైన విజయాన్ని ప్రసాదించాడని, ఆయనకు మంచి ఆరోగ్యమును ఆయుస్సును ప్రసాదించాడని, అదేవిధంగా ఆయనకు ఒక నిత్య జీవితం కూడా పొందేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు వారికి దయచేశాడని అక్కడ మనకు చెప్పబడుతుంది. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో మనము ఎందుకు ఇంత అర్ధరాత్రి వేళ మనం ప్రార్థన చేస్తున్నామంటే, ఆ హెజేకియా రాజుని ఏ విధముగా అయితే దేవుడు ఆయన పరిపాలన ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ఆయనను సంరక్షించాడో, ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దీవిస్తాడనేటువంటి ఒక ఆశతో మనమందరం కూడా ఇక్కడ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రార్థనతో మనం ప్రారంభించున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన 121వ కీర్తనలో మనం చూస్తే 5-6 వచనాలు చదివితే, చదువుతారా? నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును, నీకు నీడగా ఉండును, అతడు నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును, పగలు నీకు సూర్యుని వలెను హాని కలగదు,
రేయి చంద్రుని వలన నీకు కీడు కలగదు. అక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రభువు నీకు నీడగా ఉంటాడు. నీ కుడి ఎడమల ఆయన ఎప్పుడు కూడా నీకు ఒక నీడ వలె నిన్ను సంరక్షిస్తుంటాడు, నిన్ను కాచి కాపాడుతుంటాడు. ఇదిగో పగలు సూర్యుని యొక్క ఆ వేడి వల్ల కూడా నీకు ఎటువంటి హాని జరగకుండా, రాత్రి సమయంలో చంద్రుడి నుండి కూడా నీకు ఎటువంటి హాని జరగకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను దీవిస్తాడు అంటున్నాడు. కాబట్టి ఎందుకు మనము మన యొక్క జీవితము మనం ఉదయం లేచినప్పుడు ఆ ప్రభువుతో ప్రారంభిస్తే దేవుడు ఈ విధముగా కీర్తనకారుడు చెప్పినటువంటి విధముగా దేవుడు మన నీడ వలె, మనం ఎక్కడ పోతే అక్కడ మన నీడ మన వెంట వస్తుంది. ఆ విధంగా దేవుని యొక్క కాపుదల కూడా ఆ విధంగా నీడ వలె ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా చెప్తున్నారు. బాగా గమ్మత్తైంది ఏంటంటే పగలు ఏం కాదంట, నైటు ఏం కాదంట. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించినప్పుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము మన యొక్క జీవితాన్ని మనము పెందెలకాడ ఉదయాన్నే లేచినప్పుడు మనం దేవునితో ప్రార్థనతో ప్రారంభించాలనేదే ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం, ఈ నూతన సంవత్సరం యొక్క ఉద్దేశం. ఇక చివరగా ఇంకొకటి 7-8 వచనాలు చదువు అక్కడే. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. ప్రభువు సకల ఆపదల నుండి కాపాడును. నిన్ను సురక్షితముగా నుంచును. అతడు నీ రాకపోకలన్నిటినీ నీ ప్రయాణమందు ఎక్కడెక్కడో పోతుంటావు, నీ కళ్ళ ముందే ఎంతోమంది యాక్సిడెంట్లలో ప్రమాదాల్లో చనిపోతుంటారు, కానీ నీకు మాత్రం ఏమి కాదు. చిన్నపిల్లలు లేదా దైవ సేవకులు కొంతమంది అంటే ఆ దేవుని యొక్క సంరక్షణలో ఉంటారు, అంతే దేవుని యొక్క కాపుదల. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆ విధముగా మన యొక్క రాకపోకలలో మనం బాగుండాలంటే నువ్వు ప్రార్థనతో నీ ప్రయాణం కొనసాగించాలి. నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు ఏ పనికైనా పో, నువ్వు ప్రార్థనలో ఇదిగో ప్రభువా నేను ఈ పనికి వెళ్తున్నానని నువ్వు ఆ పనిని ముందుగానే నువ్వు దేవునికి సమర్పించినట్లయితే ప్రభువు నీ పక్షాన ఉంటాడు. అందుకే ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా మనం ప్రతి ఒక్క పనిని ముందుగా ప్రభువుకు అప్పజెప్పాలి. అప్పుడే దేవుడు ఆయన కంట్రోల్లో మనం ఉంటాం. లేకపోతే నీ కంట్రోల్లో దేవుడు ఉండాల్సి వస్తుంది. నీ కంట్రోల్లో దేవుడు ఉంటే కనుక నీ జీవితం ఎటువైపు పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆ సంరక్షణలోనే మనము నడవాలి, అదే మన జీవితం. కాబట్టి ఈ విధంగా ఈ నూతన సంవత్సరాన్ని మనమందరం కూడా దేవుని యొక్క కాపుదలలో మనము వృద్ధి చెందాలని, అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఇక రెండవ పండుగగా మనమందరం కూడా యేసు నామకరణ యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఈ యేసు నామకరణ యొక్క పండుగను మనం చూస్తే మనం చాలాసార్లు చెప్తున్నాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభువుకు ఆ పేరు యొక్క గొప్పతనాన్ని గురించి మనం చూస్తాం. చదువుతావా? మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలకు వారి పాపముల నుండి రక్షించును. అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే యేసు అనగా తన ప్రజలను పాపముల నుండి రక్షించువాడు. అందుకే మనం చాలామంది జపమాల చెప్పేటప్పుడు జపమాల కాకుండా కొంతమంది ఆ జపమాల పట్టుకొని యేసు 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 అని చెప్తుంటారు. ఎందుకు? మన పాపములు క్షమింపబడతాయి. యేసు ప్రభు పేరు ఎంతగా మనం ఉచ్చరిస్తామో అంతగా మనము పరిశుద్ధులం అవుతాం. అందుకే ఈనాటి సంఖ్యాకాండంలో ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తాం, నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవిస్తాను. ప్రభు మాట. ఎవరైతే నా పేరును చెప్తారో, నా పేరును పలుకుతారో, వాళ్ళ నోటి ద్వారా మనస్ఫూర్తిగా భక్తితో ఎవరైతే జపిస్తారో వారిని నేను దీవిస్తానని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఈ పేరును గురించి మనం పెద్ద గొప్ప పండుగలాగా చేసుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే ఆ పేరులో ఆ శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే పునీత గ్రెగోరీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్నకు బాగలేదంట. నాన్నకు బాగలేనప్పుడు
అనారోగ్యంతో మంచం పట్టి ఉంటున్నప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటాడు. మా నాన్నకి ఏంది ఇలా అయింది, ఏం చేయాలి నేను ఇప్పుడు అని చెప్పి అని ఆ ప్రార్థనలోనే ఏడుస్తూ అలాగే నిద్రపోతాడు. ఈ పునీత గ్రెగోరీ గారు దర్శనంలో దేవదూత కనబడుతూ ఆయన చెప్తుందంట, ఇదిగో యేసు అని ఒక కాగితం పైన పేరు రాసి మీ నాన్న దగ్గర పెట్టు అని చెప్తుందంట. ఆయన పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో నాకు దర్శనంలో ఒక దేవదూత కనపడ్డాడు, ఆయన ఈ పేపర్ ముక్క పైన యేసు అని పేరు రాసి నాన్న దగ్గర పెట్టమన్నాడు, ఏంది ఇది కళ నిజమా ఏంది నాకు అర్థం కాలేదని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుంది, సరే నీకు అది నిజంగా దేవదూత కనపడినాడు అని చెప్తున్నావు కాబట్టి నీకు నిజంగా ఆ మాటలో నిజంగా దేవుడే నీతో మాట్లాడినాడు, దేవదూత మాట్లాడినారు అనిపిస్తే నీవు ఆ విధంగానే చేయి అని చెప్తుంది. అప్పుడు పేపర్ ముక్క తీసుకొని యేసు అని రాసి ఆయన తలగడి కింద పెడతాడట. ఆయన అద్భుతంగా ఆయన యొక్క అనారోగ్య పరిస్థితి నుండి ఆయన మెరుగై ఉన్నాడని చెప్పేసి పునీత గ్రెగోరీ గారు తన యొక్క జీవిత చరిత్రలో మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు యొక్క పేరును తలుచుకున్న, యేసు ప్రభు యొక్క పేరును రాసిన, యేసు ప్రభు ఆ నామాన్ని గురించి ఆయన పేరిట మనం ప్రార్థన చేసిన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభు పేరిట ఇక్కడ కూర్చొని ఉన్నాం. అలనాడు పునీత గ్రెగోరీ వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అలాంటి స్వస్థత ఈరోజు నీలోను నాలోను మనందరి కుటుంబాల్లో జరగాలని మనము ఆ ప్రభువు యొక్క నామంలో ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుకే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే పేతురు గారిని అక్కడ దేవాలయం దగ్గర ఒక ఆయన సహాయం అడుగుతాడు. సహాయం అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో నా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏమీ లేదు, నా కాడ ఉన్నది ఒకటే ఒకటి, అదంటే యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడుము అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పేరిట ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక కుంటివాడికి ఆయన స్వస్థతను చేకూరుస్తున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఆ నామంలో మనకు స్వస్థత దొరుకుతుంది, అద్భుతాలు దొరుకుతున్నాయి. అదేవిధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, ప్రభు నామమును బట్టి జపించడి వారు రక్షింపబడతారు అని. అలనాడు ఆ వ్యక్తి కూడా ఎవరు, ఆ పునీతుడు గ్రెగోరీ కూడా వారి యొక్క కుటుంబంలో వాళ్ళ నాన్న కూడా రక్షింపబడ్డాడు, స్వస్థత చేకూర్చబడింది. ఈరోజు మనం కూడా ప్రభువు నామం బట్టి జపించేటువంటి వారు, ఆ పేరును మనం పదే చెప్పినా పదే రాసినా కూడా మనమందరం కూడా రక్షింపబడతామని చెప్పేసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనంలో మనకి ప్రభు వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రభు యొక్క మాటల్లో శక్తి, ప్రభు యొక్క మాటల్లో స్వస్థత, ప్రభు యొక్క మాటల్లో అద్భుతాలు జరగాలంటే మనము ఆ ప్రభువు యొక్క నామాన్ని మనము విశ్వసించాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఏం పని చేసినా ఏం జరగదు. భక్తి ఉండాలి. భక్తితో చేసేటువంటి ప్రతి పని కూడా అది మనకు శ్రేయస్కరము. ఇక చివరిగా మనము మేరీ మదర్ ఆఫ్ గాడ్ అంటే మరియ తల్లి యొక్క మాతృత్వపు పండుగను మనం కొనియాడుతున్నాం. మదర్ మేరీని గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు విన్నాం. నేను కూడా మామూలుగా ఎవరి గురించైనా చెడుగు మాట్లాడతారు. పక్కన వాళ్ళ గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, అందరి గురించి చెడుగు మాట్లాడతారు. కానీ తల్లిని గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. తల్లిని గురించి చెడుగా మాట్లాడరు. ఒకవేళ బిడ్డలు చెడుగా మాట్లాడినా కూడా తల్లి బిడ్డల గురించి వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా కూడా ఏం చేస్తుందామా, కడుపులో దాచుకుంటుందంట. అందరూ అంటారు, పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా నా కొడుకు అలాంటిది వాడు కాదు, నా కూతురు అలాంటిది కాదు. అది అమ్మలో ఉన్నటువంటి గొప్పతనం. కానీ బిడ్డలు మాత్రం నువ్వు నాకేం చేశావు, ఏం చేసినావు అని చెప్పి గొడవ పడుతుంటారు. ఆడపిల్లలు గొడవ పడతారు, పెళ్ళైన వాళ్ళు ఇంకా ఎక్కువ.
తల్లిని ఎప్పుడు కూడా ఆమె ఎంతగా మేలు చేసినా కూడా నాకేం పెట్టలేదు, నాకు పండక్కి ఒక శారీ కూడా పెట్టలేదు, మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేయలేదు, ఇట్లా సీటికి మాటికి తల్లుల్ని ఆడిపోసుకుంటుంటారు. కానీ తల్లి మాత్రం ఎప్పుడు కూడా నా కూతురు ఇలాంటిది, నా కొడుకు ఇలాంటివాడు, నా కూతురు నన్ను వేధిస్తుంది, సూటిపోటు మాట్లాడుతుంది, ఇట్లాంటి ఏం చెప్పరు. వాక్యం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరియ తల్లి ఆమె మనసున పదిలపరుచుకుంటుంది. మన యొక్క బాధను, మన యొక్క కష్టాలను, మన యొక్క ఇబ్బందుల్ని, ఆమె అన్నిటిని కూడా ఆమె ప్రభువుకు సమర్పిస్తుంది. ప్రభువుకు సమర్పిస్తూ మనకు మంచి చేయడానికి ఆమె ఆశపడుతుంది. కాబట్టి ఈరోజు మరియ తల్లి ఆ అమ్మ తత్వం అనేదే బిడ్డల గురించి చెడుగా మాట్లాడకుండడమే. బిడ్డలు మాత్రం చెడుగా మాట్లాడతారు, కానీ ఆ తల్లి మాత్రం కడుపున దాచుకుంటుంది. ఈరోజు ఆ తల్లి, ఆ అమ్మ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన నోటిని అదుపులో పెట్టుకోవటం. ఈరోజు మనము ఇక్కడ వీళ్ళు చూస్తున్నాం, గొర్రెల కాపరులు వారందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆ చిన్నారి బాలయేసుని చూసి వాళ్ళు ఏం చేశారు, అక్కడ చూసిన దాన్ని, అక్కడ విన్నదాన్ని గురించి అందరికీ చెప్పారు. చూసిన దానికి ఇంకొంచెం కొసరేసుకొని ఇంకా నీ యొక్క సొంత మాటలతో ఇంకా రకరకాలుగా ఉన్నది లేనిది కాయించుకొని మరి చెప్తా. ఈరోజు మరియ తల్లి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆమెకు బాగా తెలుసు. అడగకుండానే సహాయం చేసింది. కానాపల్లె విందులో అక్కడ ద్రాక్షరసం తక్కువైనప్పుడు మరియ తల్లి ఏం చేస్తుంది, వాళ్ళు అడగకుండానే వారి యొక్క ఆ సమస్యల్లోకి ఆమె దిగిపోయింది. ఆమె ఆ సమస్యలకి దూసుకెళ్ళిపోయి ఆమె సహాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా మరియ తల్లి నుండి నేర్చుకోవాల్సింది అలాంటి సుగుణాలను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనము ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ కూడా ఇతరులను అర్థం చేసుకొని, ఆమె ఏ విధంగా అయితే కానాపల్లె విందులో అక్కడ ఉన్నటువంటి సమస్యను ముందుగానే గుర్తించి అక్కడ ఆ సమస్య నుండి వాళ్ళందరినీ కూడా బయటపడడానికి ఆమె సహాయపడిందో, ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా మన కుటుంబాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ కుటుంబాలను నిజంగా మనం ఎంత మాత్రం అర్థం చేసుకుంటున్నాము. మరియ తల్లి వల్లే మనం కూడా ఆ సమస్యలను అర్థం చేసుకొని ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావాల్సినటువంటి ఆ కృపా వరాలను దేవుడు మనందరికీ దయచేయాలని ఈ దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చునిన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడు వెన్ తండ్రి, ప్రేమగల ప్రభువా, కీర్తనకారుడు 121వ కీర్తనలో ఏ విధముగా అయితే నీ వాక్యానికి ఎవరైతే అనుగుణంగా జీవిస్తారో వారి యొక్క కుడి ఎడమల నేను నీడవలే మిమ్మల్ని వెంటాడుతాను, మీతో ఉంటాను, మీ కష్టాల్లో మీ ప్రయాణంలో మీకు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సంరక్షిస్తానని పలికినటువంటి ప్రభువా, ఈనాడు మేము ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మమ్మల్ని మీ యొక్క సంరక్షణలో నూరంతలుగా దీవించాలని, మేము వేసే ప్రతి అడుగు, మేము ఆలోచించేటువంటి ప్రతి ఒక్క ఆలోచనని పవిత్రపరుస్తూ ఎల్లప్పుడూ కూడా మీకు సాక్షులుగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేస్తూ, మా అందరి జీవితాల్లో కుటుంబంలో శాంతి సమాధానం సంతోషాలను దయచేస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా యొక్క తిరుసభను పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువులను దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క
పవిత్రమైనటువంటి హస్తాలతో వారిని దీవిస్తూ ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని వారు పొందుకొని వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయాలు మమ్మల్ని అందరినీ కూడా విశ్వాస యాత్రలో మేము మీతో కలిసి ప్రయాణం చేసే విధముగా మమ్మల్ని దీవించండి. మరి ముఖ్యంగా మా అందరికి కూడా విశ్వాసంలో బలపడేటువంటి విధముగా ఉండులాగన దీవించమని, ఫ్రాన్సిస్ పోపు గారికి మంచి ఆరోగ్యమును ఆయుస్సును దయచేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క మేత్రాసన కాపరి గోరెంట్ల జ్వానిస్ తండ్రి గారిని హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయము ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసము మమ్మల్ని విశ్వాస పదంలో నూరంతలుగా దీవించబడాలని, మరి ముఖ్యంగా ప్రభువా గురువులను, కన్యాశ్రీలను, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపదేశని, యానిమేటర్స్ని దీవించి ఆశీర్వదించమని, మా మేత్రాసనము అంచెలంచెలుగా మా యొక్క విశ్వాసంలో బలపడుతూ ఆది క్రైస్తవులు ఏ విధముగా అయితే కలిసి జీవించటంలో అయితేనేమి, ప్రార్థించటంలో అయితేనేమి, సహవాస జీవితంలో అయితే ఏ విధంగా అయితే వాళ్ళు కలిసి ఉన్నారో ఆ విధముగా మేమందరం కూడా ఎల్లప్పుడూ కూడా మీకు ప్రియమైనటువంటి సాక్షులుగా జీవించేటువంటి భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క ఈ విచారణలో ఉన్నటువంటి కన్యాశ్రీలను, గురువులను, యువతి యువకులను, గృహస్థ క్రైస్తవులను, చిన్నారి బిడ్డలను, చదువుతున్నటువంటి వారిని, ప్రత్యేక విధంగా కన్యాస్త్రీలుగా తర్పీదు పొందుతున్నటువంటి వారిని, వీరందరినీ కూడా దీవించండి. వారి అవసరతలను బట్టి వారి యొక్క చేసేటువంటి ప్రార్థనలు ఫలింపజేస్తూ వారిని ఎల్లప్పుడూ కూడా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితేనేమి, వారి యొక్క ప్రార్థనలు అయితేనేమి, మరి ముఖ్యంగా మా అందరి యొక్క తల్లిదండ్రులను అయితేనేమి, తోబుట్టువులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను అందరినీ కూడా దీవించండి ప్రభువా. అలనాడు ఏ విధముగా అయితే హెజేకియా రాజు తను రాజ్య పాలనకు ప్రారంభంలో ఏ విధముగా అయితే దేవాలయానికి వచ్చి వందనాలు చెల్లించడం ద్వారా 29 సంవత్సరాల పాటు వారిని కాచి కాపాడి ఉన్నారు వారి యొక్క రాజ్యాన్ని. ఈరోజు మేమందరం కూడా మేము చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా మా అందరికీ నీవే మార్గచూపరిగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. అలనాడు పేతురు గారు చెప్పినట్టుగా, ఇదిగో నా దగ్గర ధనము కానీ ద్రవ్యము కానీ లేదు, యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడుమని ఆయన చెప్పడం ద్వారా ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చున్నావు. ఈరోజు మేము కూడా మీ యొక్క పేరిట ప్రార్థన చేస్తుండగా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి ఉన్నారో వారందరికీ స్వస్థత భాగ్యాన్ని దయచేస్తూ మా యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారో వారందరి యొక్క అవసరతలను తీర్చమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మనమందరం కూడా మన వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈ యొక్క పాత సంవత్సరము 2024వ సంవత్సరంలో మేము ఎవరి పట్ల అయితే కోపతాపాలతో, పగా ప్రతీకారంతో, స్వార్థముతో ఉన్నట్లయితే ప్రభువా ఆ చెడునంతటిని కూడా తెచ్చివేస్తూ సఖ్యతతో, సమాధానంతో జీవించడానికి కావలసినటువంటి ఆ మంచి అవకాశాన్ని, మంచి మనసును ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ దయచేస్తూ మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క అడుగు జాడల్లో నడవడానికి కావలసినటువంటి ఆ కృపా సత్యములను మా అందరికి దయచేయమని, అదేవిధంగా ప్రభువా మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క కాంగ్రిగేషన్ ఇక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీల యొక్క ఆ సిస్టర్స్ యొక్క సభలలో మరణించినటువంటి వారు చేసినటువంటి సేవను బట్టి వారిని క్షమిస్తూ వారి పాపాలన్నింటిని కూడా మన్నిస్తూ వారికి మిమ్మల్ని ముఖాముఖి చూసేటువంటి ఆ భాగ్యాన్ని దయచేయమని ఈ మా మనోటి మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
సహోదరి సహోదరులారా, నేనును మీకును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రీతికరమునట్లు బ్రతిమాలుచున్నాము. ప్రభు తన నామస్తుతి మహిమ కలుగును. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవము పూజలు చేసుకొనుచు ఆనందించున్న మాపై నీ ఆశీస్సులను కృంభరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూసుకొని పరవశించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత మాతృత్వపు మహోత్సవమును చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభు నామమున వించేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. కింది పొంగుదు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును సాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ షెవరు వారితోనూ సకల పునీతులతో పాటు మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ప్రాంత్య జగద్గురువును, మా గోరంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలను విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ప్రత్యేక విధముగా ఇక్కడ సమావేశమైనటువంటి ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్ల దశరజితన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుతాముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక జపాన్ని భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించెను. సర్వేశ్వరుని
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపలను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ, నింగి నేల కలిసే వేళ, మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరం భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ, లోక రక్షక మారుదిలోనికి రావా, కలిసే వేళ మాల
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్యకైన మరియమాతను నీ కుమారుని తల్లిగా శ్రీసభ మాతగా ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డను, నూతన జీవమును, క్రొత్త ఆశలను అందించుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నూతన జీవమును, క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు మీ శిరము వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్యకైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపార స్వర్గ సంపదలను దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ము సదా దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చివరి పాట పాడుతుండగా ఈ యొక్క వాగ్దానాలు తీసుకోగలరు. ఉత్సాహంతో ఆనంద తరంగాలతో ఉప్పొంగే, ఉత్సాహంతో ఆనంద తరంగాలతో చిగురించిన ఆశలతో చెరగని చిరునవ్వులతో చిగురించిన ఆశలతో చెరగని చిరునవ్వులతో తెలుపుదా అందరికీ శుభాకాంక్షలు.
సంవత్సర శుభాకాంక్షలు. నూతన